ఒక సాధారణ మధ్యతరగతి 10 ఏళ్లలో 5, 6 చోట్లకి ఇల్లు అద్దెకి మారుతాడు. అట్లీస్ట్ 2, 3 చోట్లకి మారుతాడు. ఓటు హక్కు కూడా అట్లా 2, 3 చోట్లకి మారుతుంటుంది. దాన్నే తీసుకొచ్చి ఓట్ చోర్ అని చెప్పడం, ఒకళ్ళకే 3 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు ఉన్నాయని చెప్పడం. అదే సందర్భంలో ఓట్ల తొలగింపు ఓ పక్కన తాము చేయమని చెప్తూ, ఇంకో పక్కనేమో తొలగించిన వాటిని తప్పుబడుతూ విచిత్రమైనటువంటి ప్రచారాలు చేసుకొస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఓ పక్కన మాట్లాడుతున్నాడు. ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నాడు. మల్లికార్జున ఖర్గే అయితే 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలుస్తానంటున్నాడు. ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో ఓడిపోయేటట్టయితే కనుక ఆటోమేటిక్గా తమ సత్తా చూపెట్టినట్టు అవుతుంది. అప్పుడు నితీష్ కుమార్ని యువతలకి లాగి ఆ తర్వాత ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేయాలన్నటువంటి ప్రయత్నం కనబడుతుంది. ఇది స్పష్టంగా కనబడుతున్నది. ఓవరాల్గా దీని పర్యవసానమే ఇప్పుడు కులాల కురుక్షేత్రాన్ని రాజేసేందుకోసం ఎవరైతే అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి అదేదో బ్రాహ్మణ ఆయిల్ లాంటి వ్యాఖ్యలు చేయటం కావచ్చు, అట్లాగే ట్రంప్ భారతదేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుల్లో నెట్టేందుకు టారిఫ్లు వేసి ఇక్కడున్న పరిశ్రమలలో అలాగే ప్రజలలో రైతులలో ఒక కోపాన్ని తెప్పించే ప్రయత్నం చేయడం, అదే సందర్భంలో అంతర్జాతీయంగా కూడా భారత్ని ఏకాకిని చేసే ప్రయత్నం, వీటన్నిటి మధ్యలో ఎవడైతే గుంతెర్ ఫెలింగర్ జాన్ అనే ఆస్ట్రియాకి చెందినటువంటి ఆస్ట్రియాకి సంబంధించిన నాటో విస్తరణ కమిటీ చైర్మన్, అమెరికన్ డీప్ స్టేట్లో కీలక వ్యక్తి, భారత్ని డిస్మాండిల్ చేస్తాం, ముక్కలుగా విడగొడతాం అన్నటువంటి స్టేట్మెంట్, ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో జరుగుతుంది భారతదేశంలో, కుట్ర అయితే జరుగుతుంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది.